తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జైత్ర బిజినెస్ సొల్యూషన్స్, భీమవరం.com, వెస్ట్బారీ స్కూల్, శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను జేపీ రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతి క్షణం వాతావరణ కాలుష్యంతో మనిషి జీవిస్తున్నాడని, శబ్ద, జల, వాయువు కాలుష్యాలతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలతోనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భారతీయులందరూ సాంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని, ఆ చవితి వేడుకలకు వేలాది విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని, గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సుబ్బరాజును అభినందించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. వెస్ట్బెరీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, శ్రీ భగవాన్ ట్రేడర్స్ నడింపల్లి వెంకట రామరాజు, గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతోనే చేయాలని, జైత్ర బిజినెస్ సొల్యూషన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలిదిండి బలరామరాజు, ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి వేగేశ్న రమేష్ రాజు, ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, మంతెన రామ్కుమార్ రాజు, పేరుచెల లక్ష్మణ వర్మ, ఆశా కిరణ్, వెస్ట్బెరీ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 2,000 ఆహార పొట్లాలను పంపించారు. వినాయక చవితి అంటే అందరూ ఎంతో సంతోషంగా సంబరాలతో చేసుకున్న పండుగ. ఈ పండుగలతోటి మన భక్తితోటి పర్యావరణానికి ముప్పు రాకుండా మట్టి వినాయకుడికి తోటి అందరూ పూజించాలని చెప్పేసి కాలనీలోనూ, పెద్ద రెస్టారెంట్స్లోనూ, ఒక ఫ్యాక్టరీస్లో పెట్టే వినాయకులు కూడా రంగులు పెట్టుకోవాల్సి వస్తున్నాను. అది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయకుడికి అవేర్నెస్ క్రియేట్ చేయడం చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలి. పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి వీటి మీద పర్యావరణానికి ఉన్న ముప్పు చూస్తున్నాం. సడన్గా వర్షాలు రావడం, టైం టైంలో ఫ్లడ్స్, తుఫాన్లు, ఇవన్నీ కూడా మన పర్యావరణం మీద గౌరవం లేకపోవడం తోటి వచ్చిన విషయాలు. ఇవన్నీ చిన్న వయసు నుంచి కూడా మనం ఆకలింపు చేసుకుంటే చాలా పర్యావరణానికి, ప్రకృతికి, భూమాతకి మంచి చేసిన వాళ్ళు అవుతాము. నమస్కారం. మన భీమవరం పట్టణంలో 2,000 మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని, మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని, ఆ వినాయకుని వేడుకోవాలని, దానివల్ల పర్యావరణాన్ని మనం అందరూ కూడా కాపాడేవాళ్ళు అవుతామని చెప్పి కోరుకుంటూ సెలవు. మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుడిని పూజించాలి అనే ఒక సంకల్పంతో మన నడిపల్లి సుబ్బరాజు గారు, ఈ జైత్ర బిజినెస్ అధినేత, గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేస్తారు. సో ఆయనతో పాటు వెస్ట్బెరీ స్కూలు, అలాగే మన భగవాన్ గారి భగవాన్ ట్రేడర్స్, అలాగే ఇంకా చాలామంది ఇందులో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. అందరికీ కూడా మరి సుబ్రహ్మణ్య తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు
మరి వారికి నా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమం చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వాలందరికీ కూడా నా నమస్కారం. మీరు అందరూ కూడా పర్యావరణాన్ని రక్షించడం కోసం కాదు, ప్రతిరోజు కూడా మన ఇంటి దగ్గర కానీ అవి కానీ కొంచెం పర్యావరణాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కార్తీ గారు, జేసీ గారు, మేము ఆక్వా జేఎల్ఎస్ ఈ యొక్క విపత్తు విజయవాడలో సంభవించినటువంటి విపత్తు కార్యక్రమానికి జరిగినటువంటి ఆ సంఘటనకి మా వంతుగా మేము ఒక 2,000 మందికి ఒక వెజ్ బిర్యానీ ప్యాకెట్, ఒక కర్డ్ రైస్ ప్యాకెట్, ఒక పెరుగు చెట్లతో విడివిడిగా ఒక ప్యాక్ చేసి అవి పంపించడం జరుగుతుంది. మరి పూజలు మన ఎమ్మెల్యే గారు, మేడం కలెక్టర్ గారు, జేసీ గారు వారి చేతుల మీదుగా పంపించడం మాకెంతో సంతృప్తి ఇచ్చిందని చెప్పి తెలియజేస్తాం. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం వంటంలోని డాక్టర్ బివి రాజు పార్క్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను చవితి వ్రతకల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, వినాయక చవితి ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున జల కాలుష్యం జరగబోతోందని, రాబోయే రోజుల్లో తీవ్ర మంచినీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిష్కారంగా ప్రస్తుతం చవితి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాల్లో గణేష్ మట్టి ప్రతిమలతో పూజలు నిర్వహించుకోవాలని, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గణేష్ మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. క్లబ్ అధ్యక్షులు పరిపాటి శ్రీను మాట్లాడుతూ 1,000 గణేష్ మట్టి ప్రతిమలను చవితి వ్రతకల్ప పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒబిల్శెట్టి రామకృష్ణ, క్లబ్ ప్రధాన కార్యదర్శి సబ్బిశెట్టి గణేష్, ప్రసాద్, సంక అనంత గోపాలం, నాగసూరి మురళీమోహన్ రావు, సమయమంతుల నాని, జూలూరి ఆదినారాయణ, పరిపాటి వెంకట పుల్లారావు, వేముల శేఖర్, నూలి ప్రసాద్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వేరమ్మ పార్క్ దగ్గర బాగరంగేశ్వర స్వామి గుడి వద్ద వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ క్లబ్ వారు చేయాలి చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే పర్యావరణం చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రకృతిని మనం బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారికి పేరున ప్రతి ఒక్కరు ఎందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. సమాజానికి తన వంతు సాయం చేస్తేనే మనంతా ఆనందంగా ఉండగలుగుతాం. రేపు పొద్దున్న ఈరోజు చూస్తున్నాం మనం ఒక విజయవాడ కానీ, ఒక ఖమ్మం కానీ, తెలంగాణ తెలుగు రాష్ట్రంలో కానీ, గుజరాత్లో కానీ వరదలు నిలతాండం కారణం ప్రకృతిని మనం చక్కగా సంరక్షించుకోకపోవడం. మరి ముఖ్య పాత్ర మన భూమిని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే మట్టి విగ్రహాలే వాడండి. అంటే పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది. వినాయక చవితి సందర్భంగా వినాయకుని మట్టి ప్రతిమలు ఈరోజు వాసవి జాగృతి బీజేఎం ద్వారా మా కొటికలపూడి గోవిందరావు గారు, చిన్నబాబు గారి చేతుల మీదుగా, ఉబిల్శెట్టి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ ఉచిత వినాయకుని బొమ్మలు పంపిణీ కార్యక్రమం చేసినామండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, లీడర్లకు, నాయకులకు, మా క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఈ పండుగని ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలంటే గణేష్ మట్టి ప్రతిమల్ని మరి పూజలో ఉంచి ఉత్సవాల్లో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ రసాయనాలతో కూడినటువంటి పెద్ద విగ్రహాలు వాడకుండా సాంప్రదాయంగా ఈ పండుగను చేసి మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ సమీపంలో మరి పెద్ద ఎత్తున ఉచితంగా మట్టి విగ్రహాలను అలాగే వినాయక చవితి. దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని, గురు శిష్యుల సంబంధం పురాణాల కాలం నుంచి ఉందని, విద్యార్థుల భవిష్యత్తుకు మూల స్తంభాలు ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
28 మంది వివిధ పాఠశాలలు కళాశాలలోని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సత్కరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలు కళాశాలలతో పాటు వెంకటేశ్వర బదిర పాఠశాల, రమణరాజు అంధ పాఠశాల, అరుణోదయ మనోవికాస కేంద్రంలోని ఉపాధ్యాయులు 28 మందిని సత్కరించి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించామని తెలిపారు. వివిధ పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 5న క్విట్ ఇండియా స్తూపం వద్ద బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంతెటి వెంకటరాజు, పొత్తూరి బాపిరాజు, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, నందమూరి రాజేష్, గోపిశెట్టి మురళీకృష్ణ, ఇందుకూరి ప్రసాదరాజు, అక్కినేని కృష్ణకిషోర్, కలిగొట్ల గోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కార్యాలయంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు ఉపాధ్యాయ దినోత్సవం. మన గురువులు, మన పెద్దలు దేశానికి దశ దిశ ఏర్పరిచిన నాయకులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఆయన పుట్టినరోజు పెట్టుకోవటం జరిగింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనల్ని సక్రమైన బాటలో నడిపించేది గురువులు. అటువంటి గురువుల్ని మనం పూజించుకుంటాం మన ధర్మం. ఈ సమాజంలో మంచి సమాజాన్ని, మంచి సంస్కారాన్ని, మంచి సంప్రదాయాన్ని, మంచి పద్ధతిని, మంచి నడకని నడిపించేది గురువు. అటువంటి గురువుని పూజించటం మన ధర్మం. గురువు అంటే దైవంతో సమానం. ఎందుకంటే మొక్కగా ఉన్న వారిని మహావృక్షం చేసి గొప్పవాణ్ణి చేసేది ఒక్క గురువే. అటువంటి గురువులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది. దాంట్లో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసమే
ఉపాధ్యాయులు పుట్టారనేది నాకు నిత్యం. ఎంతోమంది విద్యార్థులు తయారు చేసిన ఉపాధ్యాయులు వీరి కోసం మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయులు చేస్తే ఆయన చేసిన సర్వీసెస్కి ఉపాధ్యాయ వృత్తి మీద గౌరవంతో ఆయన రాష్ట్రపతి చేశారు. మరి రాష్ట్రపతి చేశారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. అందుచేత అటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం సమాజంలో గొప్ప విషయం అని చెప్పేసి మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఇక్కడ తమ కార్యాలయంలోనే ఉపాధ్యాయులను గౌరవించాలనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు మరి విలువల్ని, నైపుణ్యాలని, పిల్లల్లో ఉన్నటువంటి మరి ఆలోచన శక్తిని పెంపొందించడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఉపాధ్యాయులు మరి సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు. తల్లిదండ్రుల తర్వాత గురువులే అంటారు. అదేవిధంగా వారిని గౌరవించుకోవటం మన అందరి బాధ్యతగా తెలియజేయాలి. భావితరాలకు కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా గురువుల్ని గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పిల్లల్లో ప్రోత్సాహం, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల విజయవాడ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు తమ కళాశాల తరపున 5,000 ఆహార పొట్లాలను కళాశాల యాజమాన్యం ఆదేశాల మేరకు అక్కడ ప్రజలకు పంపించినట్లు పేర్కొన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, మన రాష్ట్రం చాలా ఈ తుఫాన్ల వలన బాగా అతలాకుతలం అయిపోయింది. దాంట్లో భాగంగా విజయవాడ ఆ సరౌండింగ్ ఏరియాస్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మా మేనేజ్మెంట్ వారు 5,000 ప్యాకెట్లు మా కాలేజీలోనే మా హాస్టల్లో తయారు చేయించి మా ప్రజలందరికీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టడం జరుగుతున్నది. మనందరికీ తెలుసు, మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈ విషయంలోనే కాకుండా ఎప్పుడు ఏది అవసరమైనా సరే చేయడానికి రెడీగా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్యనే మాగుంట్లో కూడా ఆ స్కూల్ డెవలప్మెంట్కి అక్కడ వాకింగ్ పాత్ అటువంటి అన్నింటినీ కూడా ఎస్ఆర్కేఆర్ పూర్తిగా మామూలు గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, మళ్ళీ ఆ స్కూల్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన చిన్నమేర విలేజ్లో కూడా ఇక్కడ స్కూల్ కూడా అలా అడిగిన స్కూల్ కావాల్సిన అన్నింటినీ కూడా చేశారు. కాబట్టి ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా సొసైటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గత వారంలో మన ఆంధ్రప్రదేశ్లో పడిన వర్షాలకి అక్కడ విజయవాడ దగ్గర ఉన్న బుడమేరు వాగుకి గండిపడటం, విజయవాడ టౌన్లో చాలా కొన్ని కాలనీలు బాగా మునిగిపోవటం చాలా మనం చూసాం, అందరూ కళ్ళారా చూసాం. నిజంగా అది చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అలాగే ప్రభుత్వం కూడా బాగా స్పందించి ఎవరికి తోచినట్టు ప్రభుత్వం కూడా చాలా ముందుండి నడిపిస్తుంది దాని నుంచి బయట పడేయడానికి సహాయ కార్యక్రమాల్లోని. అలా అందరూ కూడా వేరే దాతలు అందరూ కూడా ముందుకు వచ్చారు. దానిలో భాగంగానే మా మేనేజ్మెంట్ వారు ఇది విని వారు కూడా ఒక 5,000 ఫుడ్ ప్యాకెట్లు విజయవాడ పంపడం జరిగింది. అంటే ఎప్పుడు మా మేనేజ్మెంట్ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇలాంటివి వచ్చినా వారికి తోచినట్టు తప్పనిసరిగా ముందుకు రావటం, ఇలా సహాయం చేయటం ఎప్పుడూ జరుగుతుంది. అలా చిన్నపిల్లలకైతే ఏంటి, స్కూల్లో వేరే ఇబ్బందులు అయితే ఏంటి, సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎప్పుడు కాలేజీ ఎకడమిక్స్లోనే కాలేజీయే కాకుండా దానికి చాలా ముందుంటుంది. నిజంగా విజయవాడ ప్రజలు నిజంగా చాలా దీని నుంచి బయటపడటం, వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను. దీనికి ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత విద్యావంతులుగా ఎదుగుతారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సలాది సాయి దీపికకి దాతలు విశ్వకవి రఘుబాబు, భీమాల శ్రీరామ్మూర్తి, మన్నే శ్రీను, తులసి రాంబాబులు 15,000 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో సలాది సాయి దీపిక అనే పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ ఫీజు కట్టలేక చదువు మానేయాలా చదవాలనే సందిగ్ధంలో ఉన్న టైంలో మన దగ్గర రావడం జరిగింది. మనం దాతల సహకారం తీసుకుని 15,000 రూపాయల ఫీజు మేము కట్టడానికి ఈరోజు రెడీ చేసాం. దీనికి విశ్వకవి రఘుబాబు గారు, భీమాల శ్రీరామూర్తి గారు, మన్నే శ్రీను గారు, తులసి రాంబాబు గారు వీరి సహకారం అందించారు. వీరందరి సహకారంతో
ఈ పాప చదువుకుంటాకి సహకారం అందిస్తున్నాం. ఆల్రెడీ ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్ అయ్యింది. జాబ్ కూడా వస్తుంది. హ్యాండీక్రాఫ్ట్, ఫిజికల్లీ హ్యాండీక్రాఫ్ట్. ఆ పాపకి సహకారం చేయాలని ఆలోచన చేసి ఈరోజు మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి 15,000 రూపాయలు వారికి సహకారం అందిస్తున్నాం. విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకి ఆహార కొరత లేకుండా చూడాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనల మేరకు భీమవరం లయన్స్ క్లబ్ తరపున 3,000 మందికి భోజనం ప్యాకెట్లను లయన్స్ క్లబ్ గ్లోబల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణంరాజు సుమారు 2 లక్షల రూపాయల సొంత నిధులతో విజయవాడ వరద బాధితులకు ఆహార పదార్థాలను పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి స్వయంగా పాల్గొని ఆహార పదార్థాలను నాణ్యత పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పేరుచెల్ల మూర్తిరాసు, కార్యదర్శి గోపిశెట్టి మురళీకృష్ణారావు, కోశాధికారి బొండాడ కుమార వెంకటరత్నం, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, సభ్యులు పెనగంటి గణేష్ బాబు పాల్గొన్నారు. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ మండల ఆర్యవైశ్య సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సంఘం అధ్యక్షులు కంచర్ల వెంకట రమణారావు, ప్రధాన కార్యదర్శి అనంతపల్లి ఎన్వి చలపతిరావు, కోశాధికారి చక్కా శ్రీనివాసు, సంఘ ప్రముఖులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జైవాసవి వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాం. అందరికీ శుభాలు జరగాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని వినాయకుడిని కోరుకుంటున్నాం. మట్టి వినాయక విగ్రహాలని మన గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాంజనేయులు అధికారులు గారు చెప్పినట్టుగా డిస్ట్రిబ్యూట్ పంచిపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా ఒక 1,500 నుంచి 2,000 దాకా మట్టి విగ్రహాలు మరియు వినాయక చవితి పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు. జగన్ కు హితవు పలికిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పలు సంస్థలు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. వరద బాధితుల సహాయార్థం సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం ఆధ్వర్యంలో పదార్థాలు, దుప్పట్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.